So am I audible? Good morning, sir. Sir, good morning. Sir, yeah, good morning. So voice clear ఉందా? Yes, sir. Clear, sir. Okay. So Yes, sir. we'll discuss complete AE program today. So you have requested, right? So just write a program. So I have just modified in the morning. So we can discuss today the complete AE program. Okay. So before that, is there any questions from anybody? సార్ ప్రోగ్రామ్ చెక్ చేశారా సార్ నా సంపత్తి అంటే అది కరెక్ట్ వినాలని. సో ఫస్ట్ ఏ కంప్లీట్ చేద్దాము. ఇలాంటి ప్రోగ్రామ్ రాయమన్నారు కదా. సో ఆల్రెడీ చెప్పారు కాబట్టి క్విక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. దెన్ సప్లై డిస్కస్ టుడే. సో వన్స్ దట్ ఈస్ డన్, సో వీ కెన్ గో త్రూ దట్. ఓకే, ఇస్ దట్ ఫైన్ ఫ్రమ్ యూ? సరే, ఫైన్ సార్. ఓకే, గ్రేట్. ఓకే, సో ఇస్ దర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి? ప్రొజెక్ట్ రావట్లేదా? Just a minute, okay. So meanwhile you can ask any questions, okay? सिकंदराबाद बहुत दूर है. Okay, no questions, huh? Okay then. So can anyone confirm, are you able to see my screen? Yes, sir. Okay. చెప్పండి. సార్ ఒక డౌట్ ఉంది. యాక్చువల్గా ఏఎన్డివై ఏఎస్టీడీవై క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో డిరైవ్ చేసినప్పుడు మరి డేట్ లేకపోతే వాటిని తీసుకోండి సార్ మనం. అంతే కదా, డేట్ లేకపోతే మనం మేనేజ్ చేయాలంటే ఇప్పుడు బేసిక్ సింపుల్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండాలి కదా. సో డేట్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు ఏజ్ ఎట్లా చెప్తాం, చెప్పలేము కదా. చెప్పలేము. సో బేసిక్ ఏంటంటే చూపెట్టలేము సార్. లేదు, బేసిక్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే డెరివేషన్ లో. సో ఇదనే కాదు, ఏదైనా ఎనీ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎనీ వేరియబుల్ ఏంటంటే మిస్సింగ్ ఉంటే వీ కెనాట్ డూ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఆబ్వియస్ గా కదా, మిస్సింగ్ వాల్యూ తోటి మనం అనాలిసిస్ చేయలేం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/4 అంటే ఎంత అంటే చెప్తాం. 2 మిస్సింగ్ అంటే ఏం చెప్తాం మనం? సో ఏదైనా సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా, అడిషన్ చేయాలన్నా, లేకపోతే ఇంకేం చేయాలన్నా కూడా ఏంటంటే 2 వాల్యూస్ నాన్ మిస్సింగ్ ఉండాలి, అవునా కదా. సో బేసిక్గా అంటే స్టడీ డే ఇస్ నథింగ్ బట్ ఏం లేదు, స్టడీలో ఎన్నో రోజు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే అంటే ఫస్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే మనం డే 1 అనుకుంటే, సో విత్ రెస్పెక్టివ్ దాన్ని తీసుకొని రిమైనింగ్ అసెస్మెంట్ ఏ డే రోజు అయినాయి అంటే ఈ రోజు డే 1 అంటే నిన్న అయింది డే -1 అంటున్నాం, ఓకేనా. రేపు అయ్యేది డే 2 అంటున్నాం. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైటల్స్ ఈ రోజు క్యాప్చర్ అయితే డే 1 అంటాం. సో నిన్న క్యాప్చర్ అయితే -1 అంటాం, రేపు అయితే 2 అంటాం. అంటే అది ట్రీట్మెంట్ ఎమర్జెంట్ అడ్వర్స్ ఈవెంట్ అయితే అప్పుడు డ్రగ్ తో ప్రాబ్లం ఉన్నట్టే కదా మనకు. సో అది తెలియకపోతే అది కాదు మీకు ఇంతమంది కూడా చెప్పాను. ఈ క్వశ్చన్ ఏంటంటే ట్రీట్మెంట్ ఎమర్జెంట్ అడ్వర్స్ ఈవెంట్ అంటే డ్రగ్ తో ప్రాబ్లం ఉంది కదా అంటున్నారు. ఓకే, సో ట్రీట్మెంట్ ఎమర్జెంట్ అడ్వర్స్ ఈవెంట్ అంటే డ్రగ్ తో ప్రాబ్లం ఉన్నట్టు కాదు, ఇట్స్ రాంగ్ అసంప్షన్. ఓకేనా, క్లియర్లీ వినండి అందరూ. ట్రీట్మెంట్ ఎమర్జెంట్ అడ్వర్స్ ఈజ్ నథింగ్ బట్ డ్రగ్ తీసుకున్న తర్వాత వచ్చే అడ్వర్స్ ఈవెంట్ అని చెప్పడం అంతే దాని మీనింగ్. దానికి డ్రగ్ తీసుకోవడం వల్ల వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఏ వేరియబుల్ చెప్తుంది, రిలేషన్ ఉంటే గుర్తుందా. సో నాట్ రిలేటెడ్, ప్రాబబిలీ, అన్లైక్లీ అండ్ అడిషనల్ వాల్యూస్. సో దట్ వేరియబుల్ విల్ టెల్ దట్ whether this adverse event due to the test drug or not. Okay, but when it comes to the treatment emergent adverse event definition is that after taking of the drug. సో దట్ ఈస్ అంటే ఓన్లీ మనకు డ్రగ్ తీసుకున్న తర్వాత వచ్చిన అడ్వర్స్ ఈవెంట్ అని మాత్రం ఇండికేట్ చేస్తుంది ట్రీట్మెంట్ ఎమర్జెంట్. ఓకేనా, సో క్లియర్ అది. క్లియర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామ్ రాసాను. ప్రోగ్రామ్ రాయడం అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, చూడండి, ఇది జస్ట్ పార్ట్ అయితే సెట్ చేసుకున్నాము. ఈ స్టెప్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇది. ఓకే, సో కొత్తగా క్వశ్చన్ ఏంటంటే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డేట్ కి మీకు అందరికీ టాస్క్ ఇచ్చాను, మీరు అందరూ చేశారు, ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చేశారు, అందరికి లాజిక్ అర్థమైపోయింది. సో దానికి ఏంటంటే ఇప్పుడు మీరు ఓన్ ద కోడ్ రాస్తే రాయండి, లేదంటే మ్యాక్రో యూజ్ చేయండి. ఓకే, కాకపోతే ఈ మ్యాక్రోలు ఏమైందంటే ఈ 3 డేట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డేట్స్ కి ప్రాబ్లం ఏమైతుంది అని అంటే ఇంపోర్ట్ చేసేటప్పుడు మనకి డేటా అనేది ట్రంకేట్ వస్తుంది. సో దాని వల్ల ఏమైంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను అందరికి, మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకి అందరూ ఎప్పుడు అందరికీ రాట్ అయితే సెట్స్ వస్తాయి. సో వచ్చిన తర్వాత మీరు ప్రస్తుతానికి అయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్ రన్ చేయండి, ప్రోగ్రామ్ తప్పేం లేదు. ఒకసారి డేటా వచ్చినాక రీప్లేస్ చేసి మళ్ళీ రన్ చేసుకుంటారు. ఓకే, సో ప్రస్తుతానికి అయితే నేను మ్యాక్రో పెడుతున్నాను, ఎందుకంటే మనకు సేమ్ 5 వేరియబుల్స్ కి రిపీటెడ్ గా చేయాలి కాబట్టి మ్యాక్రో యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక వేరియబుల్ కి కోడ్ ప్రాక్టీస్ చేయండి, ఆల్రెడీ ఏ స్టేటస్ చేశారు అందరూ. ఓకేనా, సో ఇక్కడ 1 to 1 ఆల్రెడీ నేను చెప్పిన, అంటే మీరు మళ్ళీ స్టెప్ బై స్టెప్ అవసరం లేదు కదా. 1 to 1 మ్యాపింగ్ తెలుసు కదా అందరికి. ఓకేనా,
సో ఇక్కడ ఏం లేదు, 1-to-1 మ్యాపింగ్స్ చేసిన తర్వాత లాస్ట్ లో ఏదైతే స్టెప్స్ ఉన్నాయి ఈపాక్ అండ్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో స్టిల్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నో ఇష్యూ. ఓకే, జస్ట్ a minute. సో జస్ట్ ఇక్కడ వర్క్ చేసింది ఏంటంటే మనం ఫస్ట్ 2 స్టెప్స్ ఒకటి జస్ట్ ఆర్డర్ సెట్ చేసుకున్నాం. దెన్ ద అడ్వర్స్ ఈవెంట్ సమ్ డేట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో పార్షియల్ మనం ఏంటంటే మ్యాక్రో త్రూ స్టాండర్డైజ్ చేసుకున్నాము. ఓకే, దెన్ నెక్స్ట్ 1-to-1 మ్యాపింగ్ చేసుకున్నాం. 1-to-1 మ్యాపింగ్ ఇస్ దట్ మీకు తెలుసు ఆల్రెడీ CRF నుంచి ఏమైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ 1-to-1 మ్యాప్ చేసినాం. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. పని చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు స్టడీ క్యాలిక్యులేట్ చేయాలన్నా ఇంకా ఫర్దర్ ఏదైనా డెరైవ్ చేయాలన్నా కూడా ఏంటంటే ట్రీట్మెంట్ ఎమర్జెంట్ అడ్వర్స్ ఈవెంట్ రిలేటెడ్ ఏమైనా చేయాలన్నా కూడా మనకి ఏంటంటే RFS స్టడీటీసీ కావాలి. సో RFS స్టడీటీసీ కావాలి కాబట్టి నేను ఏం చేసిన అంటే రియల్ డొమైన్ ని మనము మ్యాచ్ చేసుకున్నాం ఇక్కడ. సో జాయినర్ మ్యాచ్ చేసుకోవచ్చు అప్ టు యూ. సో బేసిక్ గా చేసిన అనమాట. సో ఓకే, సో ఈ ఎర్రర్స్ వదిలేయండి, సమ్ సాస్ రిలేటెడ్ వచ్చినప్పుడు పట్టించుకోకండి, సమ్ ఏదో వర్షన్ రిలేటెడ్ అనుకుంటుంది సంథింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇంతమంది చెప్పిన గుర్తుందా, ఒకటి టెంపరీ ఫ్లాగ్ క్రియేట్ చేసుకున్నారు. సో టెంపరీ ఫ్లాగ్ ఏంటంటే మనకు సప్లిమెంటరీ ఒకటి ఏంటంటే ట్రీట్మెంట్ ఎమర్జెంట్ అనేది ఒకటి పెట్టుకున్నారు స్టడీలో. సో TRTEMF అని చెప్పేసి, సో దానికోసం అని చెప్పేసి ఒక ఫ్లాగ్ క్రియేట్ చేసుకున్నారు. అదేంటంటే AETEFL, ఇది ఇంటర్మీడియట్ వేరియబుల్, దిస్ నాట్ ఎ స్టాండర్డ్ వేరియబుల్. సో దానికి ఏం లేదు, సింపుల్ ఏం చేశారంటే అడ్వర్స్ ఈవెంట్ స్టార్ట్ డేట్ ని డిఫరెన్స్ స్టార్ట్ డేట్ అంటే RFS స్టడీస్ తో కంపేర్ చేసారు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఫ్లాగ్ ఎస్, లేకపోతే నో అని చెప్పేసి పెట్టారు. చెప్పండి. ఇప్పుడు మనకు డేట్ లేదు సార్, అందులో ఓన్లీ మంత్ అండ్ ఇయర్ మెన్షన్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రీట్మెంట్ ఎమర్జెంట్ అడ్వర్స్ ఈవెంట్ అయినప్పుడు ఇలానే ఫ్లాగ్ క్రియేట్ చేసుకోవాలన్నా? మీ క్వశ్చన్ నాకు అర్థం కావాలి, మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు మనకు ఓన్లీ మంత్ అండ్ ఇయర్ ఉంది సార్, అడ్వాన్స్ అది మంత్ అండ్ ఇయర్ ఉంది, ఫైన్. ఇప్పుడు అది ఏ ఇయర్ ఇప్పుడు అది ట్రీట్మెంట్ ఎమర్జెంట్ అడ్వర్స్ ఈవెంట్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం సార్? డేట్ లేదు కదా, డేట్ కంప్లీట్ లేదు కదా, మనకి తెలుస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు రిలేషన్ ఉంది సార్, రిలేషన్ ఉంది అని అంటే డ్రగ్ వల్ల వచ్చుండొచ్చు. బట్ అది ఇప్పుడు ఎట్లుంటది అని అంటే 2 థింగ్స్. మనకు డేట్ పార్షియల్ ఉంది అని చెప్పినప్పుడు డేట్ పార్షియల్ ఉంది అంటే నువ్వు డ్రగ్ తీసుకున్నాక వచ్చిందా తర్వాత వచ్చిందా అని నాకు తెలియదు. డ్రగ్ తీసుకున్నాక వచ్చిన తర్వాత వచ్చింది. ఇంకే సైట్ లెవెల్ వాళ్ళకి తెలుసు డ్రగ్ తీసుకున్న తర్వాత వచ్చిందంటే సమ్ డేటా ఎంట్రీ చేసి ఉండొచ్చు. బట్ అగైన్ ఇట్స్ డేటా ఇష్యూ. ఎందుకు అంటే ఇప్పుడు డేట్ పార్షియల్ ఉంది అన్నప్పుడు యాజ్ పర్ స్టాండర్డ్స్ మీరు రిలేషన్ చెప్తున్నారంటే అది డేటా ఇష్యూ. అంటే మేబీ ఇప్పుడు డేటా ఇష్యూస్ నథింగ్ బట్ ఏంటంటే మనకు డేటా ఎంటర్ పీపుల్ డేట్ మేబీ ఎంటర్ చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే తెలియకపోయి ఉండొచ్చు. సో మన లాంగ్ సినారీలో ఏం చేస్తాం అంటే డేటా ఇష్యూ ఫ్లాగ్ చేస్తాం. డమ్మీ అని చెప్పొద్దు ఎప్పుడైనా, ఇంటర్మీడియట్ వేరియబుల్స్ అని చెప్పాలి. సో ఇంటర్మీడియట్ వేరియబుల్స్, సో ఇవి జస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నది ఫ్లాగ్ కోసం. ఓకేనా? సో అలా ఏం లేదు, సబ్ టు యూ చేయాలని రూల్ లేదు. ఏంటంటే మన ప్రోగ్రామింగ్ కన్వీనియన్స్ కోసం అంటే. సో ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని ఫ్లాగ్స్ కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. అట్ ద ఎండ్ ఫైనల్ లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ మనకు కావాల్సిన రిక్వైర్డ్ వేరియబుల్స్ మాత్రమే అవుట్పుట్ చేస్తాం. మనకి ఏదైతే స్పెక్ లో ఉండే వేరియబుల్స్ అవి మాత్రమే అవుట్పుట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఫ్లాగ్. ఓకేనా? సో ఇది అయిపోయినాక ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ ఏం లేదు, AESTDTs ని RFSTDTs ని జస్ట్ ఏంటంటే కంప్లీట్ డేట్ ఉందా లేదా అని కండిషన్ చెక్ చేసుకున్నాం. ఓకే, సో చేసిన తర్వాత ఏంటంటే AEDT అండ్ RFST అని చెప్పేసి జస్ట్ సబ్సెట్ చేసినాం. తర్వాత ఏం చేసినాం, నెక్స్ట్ దాని ఏంటంటే న్యూమరిక్ కన్వర్ట్ చేసినాం.
ఓకే, ఇవన్నీ ఒకటే స్టెప్ లో చేయొచ్చు. అలా ఉంటే కదా ఉంచున్నాం. ఓకే, అర్థమవుతుంది అని చెప్పేసి మీకు ఉంచున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే నెక్స్ట్ ఇక్కడ న్యూమరిక్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత కంపారిజన్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా కూడా అర్థమెటిక్ ఆపరేషన్ చేసేటప్పుడు యువర్ వేరియబుల్ షుడ్ బి ఇన్ ద న్యూమరిక్. ఓకేనా, సో డేట్ వేరియబుల్ అనేది న్యూమరిక్ పార్ట్ లో ఉండాలి. సో అందుకని ఇక్కడ న్యూమరిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఏడిటి నమ్ అంటే నథింగ్ బట్ యువర్ అడ్వర్స్ ఈవెంట్ స్టార్ట్ డేట్. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు RFSDTs అయితే ఫ్లాగ్ వై లేకపోతే ఎన్. ఓకేనా, సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఈపాక్ కోసం ఏం చేసినాం అంటే మీకు చెప్పిన కదా, ఈపాక్ కోసం ఫస్ట్ ఇక్కడ నథింగ్ బట్ ఈ స్టెప్ లో చేసింది ఏంటి అంటే AESTDTs ని న్యూమరిక్ కన్వర్ట్ చేసుకున్నారు. అంతే, ఇక్కడ ఏం లేదు. బేసిక్ ఇప్పుడు మన డేట్ ఎట్లుంది అని అంటే సో కొన్ని డేట్ అండ్ టైం ఓన్లీ కొన్ని డేట్ ఉన్నాయి, కొన్ని పార్షియల్ డేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఓన్లీ కంప్లీట్ కన్వర్ట్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ ఏం చేసినాము అని అంటే ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ డేట్ ఉంటేనేమో దాన్ని సబ్సెట్ చేసుకుంటాం. సబ్సెట్ చేసుకొని చూడండి ఇక్కడ తీసేసుకొని మామూలుగా న్యూమరిక్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, లేదు అని అంటే ఏంటంటే చెక్ చేస్తుంది. ఇక్కడ చెక్ చేసుకొని లెంత్ ప్రకారం చేస్తుంది. ఏ స్టార్ట్ అండ్ ఎండ్ ఈ స్టెప్ లో చేసింది ఏంటంటే సింపుల్ గా యువర్ అడ్రస్ ఈవెన్ స్టార్ట్ అండ్ ఎండ్ ని న్యూమరిక్ కన్వర్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా, సో అంటే మీకు AESTDTs ENDTs షుడ్ బి ఇన్ ద న్యూమరిక్. అది ఇది ఎలా రిలీజ్ అవుతుంది అంటే మీకు ఫైండ్ ఫంక్షన్ ఆపరేట్ తెలుసు ఎలా అవుతుందో. ఫైండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ ఇక్కడ ఏంటంటే ఫైండ్ చేస్తుంది అంటే అది ఏ పొజిషన్ లో ఉందని పొజిషన్ ఇస్తుంది. సో ఇప్పుడు T అనే లెటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ నుండి స్టేట్ ఉంది. సో ఫైండ్ ఆఫ్ స్టేట్ అని పెడతావు. T అంటే తెలంగాణ దగ్గర నీకు ఆబ్వియస్ ఏం వస్తుంది, 1 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లెటర్ T కాబట్టి. సో అసలు ఆంధ్రప్రదేశ్ ఉంది, అందులో T ఉందా లేదు. సో లేదు అంటే వస్తుంది 0 వస్తుంది సింపుల్ గా. సో ఇప్పుడు 0 వస్తే ఇప్పుడు ఈక్వల్ టు 0 అంటే నథింగ్ బట్ ఏంటిది నీకు అంటే వితౌట్ T అంటే టైం పార్ట్ లేదు, ఓన్లీ డేట్ అండ్ పార్షియల్ డేట్స్ ఉన్నాయి మాత్రమే అనమాట. సో దానికి ఏం చేస్తున్నారు అంటే ఇది తీసుకొని జస్ట్ న్యూమరిక్ కన్వర్ట్ చేస్తున్నారు. లెంత్ ఆఫ్ అని చెప్పేసి తీసుకొని న్యూమరిక్ కన్వర్ట్ చేస్తున్నారు. అంటే బేసిక్ ఏంటి అంటే నువ్వు కండిషనల్ గా చెక్ చేస్తున్నావు డేట్ పార్షియల్ ఉన్నదా ఇది ఉన్నదా అని చెప్పేసి కన్వర్ట్ చేస్తున్నాం అంతే. క్లియరా? ఓకే, గ్రేట్. సో ద నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇపాక్ ఏంది, ఇపాక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇపాక్ ఇంజనీర్ మీకు ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను. ఇపాక్ ఎట్లా ఉంటుంది అని అంటే మనం ఫస్ట్ స్టడీ మొత్తం ఒక మ్యాక్రోలో క్రియేట్ చేస్తారు ఇపాక్ కాల్ చేసుకోవడానికి. లేదు అని అంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ అన్ని డేటా సెట్స్ అన్ని క్రియేట్ చేస్తాము. ప్రతి అంటే ఏ డొమైన్ ఇపాక్ ఉంటుంది అప్పుడు ఇపాక్ ఈక్వల్ మిస్సింగ్ అని పెడతారు. సో తర్వాత ఏంటంటే పోస్ట్ ప్రాసెస్ చేస్తారు. డేటా సెట్ ని పోస్ట్ ప్రాసెసింగ్ అంటాం. సో రియల్ టైమ్ లో ప్రీ ప్రాసెస్ పోస్ట్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంటుంది. సో పోస్ట్ ప్రాసెసింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అన్ని SDTM డేటా సెట్స్ తీసుకున్న మ్యాక్రో ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే ఇపాక్ వేరియబుల్స్ కావాలో వాటికి ఏం చేస్తుంది అంటే సబ్జెక్ట్ ఎలిమెంట్స్ డేటా సెట్ తీసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ చేసి డేట్స్ ని మొత్తం హారిజాంటల్ వర్టికల్ నుంచి హారిజాంటల్ కన్వర్ట్ చేసి సో నీ పర్టికులర్ అసెస్మెంట్ డేట్ ని పర్టికులర్ ఎలిమెంట్ లేదా ఇపాక్ యొక్క స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ తో కంపారిజన్ చేసి ఇన్ బిట్వీన్ ఎందులో ఫాలో అవుతుందో ఆ ఇపాక్ ఇస్తుంది. ఓకేనా, క్లియర్ ఇపాక్ లాజిక్ అందరికి. సో అదే ఇక్కడ మనం చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇక్కడ మనం ఏం లేదు SC డొమైన్ ని తీసుకున్నాం సార్ట్ చేసుకున్నాము. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే స్టెప్స్ అవసరం లేదు. కానీ ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నది ఒకటే ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ మల్టిపుల్స్ ఉన్నాయి కానీ ఒక సబ్జెక్ట్ ఒకటే ట్రీట్మెంట్ కి ర్యాండమైజ్ అవుతున్నారు. ఇద్దరు కోహర్ట్ 1 2 3 అవుతున్నారు. సో ఒకటే సబ్జెక్ట్ కోహర్ట్ 1 and 2 వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ యొక్క స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎలిమెంట్ ట్రీట్మెంట్ కోహర్ట్ 1 కోహర్ట్ 2 అని వస్తాయి అంటే ఇవి రెండు స్టిల్ ఫాలో అండర్ ట్రీట్మెంట్. సో అప్పుడు ఏమవుతుంది నీకు కోహర్ట్ 1 యొక్క స్టార్ట్ డేట్ కోహర్ట్ 2 యొక్క ఎండ్ డేట్ ని మనము ఆ స్ట్రెచ్ తీసుకోవాలి ఇపాక్. కానీ ఇక్కడ వెరాజ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకు ఒక ఎలిమెంట్ ఒకటే ఇపాక్ ఉంది. సో బట్ డైరెక్ట్ వర్షన్ సరిపోతుంది. వీళ్ళు ఏం చేశారంటే జస్ట్ ట్రీట్మెంట్ లాగా తీసుకున్నారు. ఇక్కడ చేసిందంటూ ఏం లేదు, సింపుల్ స్టెప్స్ అన్ని ఇస్ నథింగ్ బట్ మనం ఫస్ట్ స్టెప్ లో ఎట్లయితే AESTDTs ENDTs న్యూమరిక్ కన్వర్ట్ చేసుకున్నామో ఇక్కడ SESTDTs SENDTs ని న్యూమరిక్ కన్వర్ట్ చేసుకున్నారు అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా సెట్ రన్ చేస్తే మీకు ఏమవుతుందంటే చూపిస్తాను అన్నమాట. చూడండి SESTDTs SENDTs. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి. ఫైన్. సో ఇప్పుడు నాకు చెప్పండి ఒక సబ్జెక్ట్ కి. ఓకే, సో ఇప్పుడు 101 లాస్ట్ 201 అనే సబ్జెక్ట్ ఉంది. ఓకేనా, 2020001 అనే సబ్జెక్ట్ ఉంది. సో వీటికి స్క్రీనింగ్ కోడ్ 1 ఫాలో అప్ అని ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నాకు అడ్వర్స్ ఈవెంట్ ఉంది. అడ్వర్స్ ఈవెంట్ ఒక రికార్డ్ ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అనేది ఇందులో ఏ రేంజ్ లో ఫాలో అవుతుందో చెక్ చేసి అసైన్ చేస్తాం. రైట్, ఇప్పుడు నాకు ఏంటి అడ్వర్స్ ఈవెంట్ ఎలా ఉంటుంది? అడ్వర్స్ ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైం ఉంటుంది, సబ్జెక్ట్ ఐడి ఉంటుంది, ఏ స్టార్ట్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ ఉంటుంది, ఫైన్ రికార్డ్ ఉంటుంది. ఇక్కడ మరి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి డేట్ ఏమో 3 రికార్డ్స్ లాగా ఉంది, అదేమో 1 రికార్డ్ ఉంది. ఇప్పుడు మరి ఏ రికార్డ్ మనం ఎప్పుడైనా కంపారిజన్ చేసినప్పుడు సేమ్ లైన్ లో కంపారిజన్ చేయగలుగుతాం. సో ప్రెసెంట్ రికార్డ్ ని నెక్స్ట్ రికార్డ్ తో కానీ ప్రీవియస్ రికార్డ్ తో కంపారిజన్ చేయలేదు అన్న కదా. సో మరి ఇప్పుడు వాల్యూస్ మనం ఏం చేయాలి, సేమ్ లైన్ కి పట్టుకెళ్ళాలి అంటే సో ట్రాన్స్పోజ్ చేయాలి. రైట్, ట్రాన్స్పోజ్ చేస్తే ట్రాన్స్పోజ్ చేస్తే మీకు డేటా ఎట్లా రావాలి చెప్పండి? వర్టికల్ ఉంది ఆల్రెడీ, హారిజాంటల్ వస్తుంది, దట్స్ ఫైన్. మీకు రికార్డ్ ఎట్లా రావాలి? ఇప్పుడు నేను చెప్పిన అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఐడి ఏ టైమ్ ఏ స్టార్ట్ డేట్ ఏ ఎండ్ డేట్ ఉంది. నెక్స్ట్ ఏం రావాలి డేట్స్? స్క్రీనింగ్ ఫాలో అప్ వస్తుంది సార్, వాటి కింద డేట్స్
వేరియబుల్స్ లో కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బేసిక్ ఇప్పుడు నాకు ఈ రికార్డ్ ఉంది, ఈ రికార్డ్ ఏంటి అంటే ఫైన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉంది, బట్ నెక్స్ట్ రికార్డ్ కోహర్ట్ ఉంది, మళ్ళీ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉంది, నెక్స్ట్ రికార్డ్ ఫాలో అప్ ఉంది, మళ్ళీ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉంది. సో ఇప్పుడు నాకు ఎట్లా రావాలి రికార్డ్స్, ఎట్లా రావాలి కంపేర్ చేయాలంటే నాకు మొత్తం 6 డేట్స్ రావాలి కదా. అప్పుడు డేట్స్ 2 వస్తాయి కదా. మరి బేసిక్ ట్రాన్స్పోజ్ ఐడియా ఉంది కదా అందరికి. వర్టికల్ టు హారిజాంటల్, హారిజాంటల్ టు వర్టికల్, రైట్? సో నౌ టెల్ మీ స్ట్రైట్ రిక్వైర్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనకి కావాల్సింది వర్టికల్ డేటా ఉంది, హారిజాంటల్ పట్టుకోవాలా. ఓకేనా? హారిజాంటల్ పట్టుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే స్క్రీనింగ్ రికార్డ్ ఉంది. సో SCSTDTC ANDTCని మనం CNDTCని ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు మరి నాకు ఇంకోటి మళ్ళీ సేమ్ నాకు కోఆర్డినేట్ కూడా SCSTDTC ANDTC ఉంది కదా, మరి అవేలా నాకు ఒకటే లైన్ లో కావాలి 6 డేట్స్. కాల్ 1 కాల్ 2 లా వస్తాయి సార్. సో బేసిక్ ఏంటంటే సింపుల్ లాజిక్. ఇక్కడ ఏంటంటే మనము మీకు అర్థం కావడానికి నేను ఈజీ ఏం చేసిన అంటే జస్ట్ ట్రాన్స్పోజ్ చేసినాం. ట్రాన్స్పోజ్ చేసినాక ఏమైంది అంటే మనకు 2 రికార్డ్స్ లాగా వస్తుంది. SC_T. సో చూడండి ఇక్కడ, ఓకేనా? ఇది స్క్రీనింగ్, ట్రీట్మెంట్, ఫాలో అప్, ఓకేనా? బట్ స్టిల్ 2 రికార్డ్స్ లాగా అయింది, అవునా కదా? సో ఒకటి ఏంటిది SCSTDTC, ఇంకొకటి CNDTC. సో ఇప్పుడు నాకు ఏం చేయాలంటే ఈ సెకండ్ రికార్డు కూడా నాకు వెళ్ళిపోవాలి. ఓకేనా? ఫాలో అప్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉండాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉండాలి. ఇది సో సింపుల్, ఏం లేదు. జస్ట్ ఏం చేసిన అంటే మనకు ఇది నెంబర్ ఆఫ్ విధంగా చేసుకోవచ్చు, మనకి ఎట్లా కావాలంటే అట్లా ప్రోగ్రామేటికల్ చేసుకోవచ్చు. బట్ మీకు అర్థం కావడానికి సింపుల్ ఏం చేసిన అంటే 2 డేటా సెట్స్ గా డివైడ్ చేసిన, చేసి మళ్ళీ మ్యాచ్ చేసుకున్నాం. సో మ్యాచ్ చేసుకుని రీనేమ్ చేసుకుని మ్యాచ్ చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ వేరియబుల్స్ వస్తాయి. బేసిక్ గా గుర్తుంచుకోండి, ఫస్ట్ మనకు సింప్లెస్ట్ వే వెళ్ళాలి. సో మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ప్రోగ్రామ్ ఎట్లయినా రాయొచ్చు, నథింగ్ ఈజ్ రాంగ్, ఓకేనా? హార్డ్ కోడింగ్ చేయడం తప్ప నువ్వు ప్రోగ్రామేటిక్ ఎట్లా రాసినా కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే నీ రిక్వైర్మెంట్ మీద క్లారిటీ ఉండాలి మీకు ఎప్పుడు, మీకు ఎట్లా కావాలి, ఏం చేయాలనేది అది దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అంటే మనం ఒక స్టెప్ చేస్తున్నాం అంటే ఆ ప్రోగ్రామ్ రాయడానికి ముందు ఈ స్టెప్ లో మనకి ఏం చేస్తే డేటా ఎట్లా వస్తుంది విజువలైజేషన్ ఉండాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం కదా, డైరెక్ట్ ట్రాన్స్పోజ్ అని అందరూ చెప్పారు, కానీ ట్రాన్స్పోజ్ చేస్తే డేటా ఎట్లా వస్తుందని విజువలైజ్ చేసేవాళ్ళం. సో అది ఇంపార్టెంట్, అది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఒకటి మనకు డేటా సెట్ చూస్తే ఇందులో చూడండి అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ ఒకటి STDTC ఒకటి ANDTC ఉంది. సో దీన్ని నేను ఏం చేసిన అంటే ఒక దాన్ని సెపరేట్ చేసేసి మళ్ళీ మ్యాచ్ చేస్తాను. సో అంటే బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, సో చూడండి ఇక్కడ ఇందులోనేమో స్క్రీనింగ్, ట్రీట్మెంట్, ఫాలో అప్ అని వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఏం చేసిన అంటే అండర్స్కోర్ స్క్రీనింగ్, అండర్స్కోర్ ట్రీట్మెంట్, అండర్స్కోర్ ఫాలో అప్ అని క్రియేట్ చేసిన వేరియబుల్స్. సో మీరేంటంటే కావాలంటే గుర్తుంచుకోవడానికి ENDTC కాబట్టి EN అని చెప్పేసి పెట్టుకోండి నేమింగ్ వేరియబుల్. సో బేసిక్ ఇవి రెండు ఏమైతే అంటే నాకు ఇప్పుడు ట్రీట్మెంట్, స్క్రీనింగ్, ఫాలో అప్ కి 2 డేటా సెట్స్ లో 2 రికార్డ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది చూడండి ఏంటంటే ఎండ్ డేట్ రిలేటెడ్, ఓకేనా? సో నెక్స్ట్ ఇది స్టార్ట్ డేట్ రిలేటెడ్. సో ఇప్పుడు నేను బై సబ్జెక్ట్ మెర్జ్ చేసిన అనుకోండి, మేక్ షూర్ మెర్జ్ చేసేటప్పుడు ఎప్పుడు ఏంటంటే 1-to-1 రిలేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా. ఓకే, ఇవి అవసరం లేదు స్టెప్స్ యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ లెఫ్ట్ జాయిన్ లెఫ్ట్ అవుట్ జాయిన్ ఏం చేసినా వర్కౌట్ అవుతుంది, ప్రాబ్లం లెఫ్ట్ జాయిన్ చేయండి సరిపోతుంది మీరు. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఏ అంటే నా మెయిన్ అడ్రస్ ఈవెంట్ డేటా సెట్, సో బి అంటే ఏంటంటే స్టార్ట్ డేట్ రిలేటెడ్, అండ్ సి అంటే ఏంటి అంటే ఎండ్ డేట్ రిలేటెడ్. సో బేసిక్ గా బై సబ్జెక్ట్ ఐడి చేశాను. సో A డాట్ ఈక్వల్ టు B డాట్ సబ్జెక్ట్ ఐడి లెఫ్ట్ అవుట్ జాయిన్ అగైన్ మళ్ళీ డేటా సెట్ SEN as C. సో A డాట్ యూ సబ్జెక్ట్ ఈక్వల్ టు B డాట్ C డాట్ యూ సబ్జెక్ట్ ఐడి. సో ఇట్లా మనం మల్టిపుల్ కూడా ఒకేసారి మనం జాయిన్ చేసుకోవచ్చు, లైక్ మర్జిలో చేసినట్టే. ఓకేనా? మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే వీటిలో పెట్టరా, నాయిస్ వస్తుంది కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో ఇప్పుడు చూడండి ఈ సబ్జెక్ట్ కి ఏం డేటా సెట్ ఇది, అంటే రిపబ్లిక్ అలా చూడాల్సింది. సరే ఇప్పుడు చూడండి అది చేసుకున్నాక ఏమైంది, సేమ్ సబ్జెక్ట్ కి స్క్రీనింగ్, ట్రీట్మెంట్, ఫాలో అప్ అంటే స్టార్ట్ డేట్స్ ఇవన్నీ. నెక్స్ట్ అండర్స్కోర్ స్క్రీనింగ్, అండర్స్కోర్ ట్రీట్మెంట్, అండర్స్కోర్ ఫాలో అప్ అంటే వాటి ఎండ్ డేట్స్. ఓకేనా? నాకు ఆల్రెడీ STDTC కూడా న్యూమరిక్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ డేట్ అనేది ఇందులో ఏ రేంజ్ లో ఫాలో అవుతుందని చెక్ చేసుకుంటాను. ఓకే, సింపుల్ ఇగ్నరెన్స్ కండిషన్ సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే దీన్ని సెట్ చేసుకున్నాను. సో ఎండ్ ఫంక్షన్ ఎట్లా వరకు అవుతుందో తెలుసు కదా అందరికి.
n miss, c miss ఫంక్షన్స్ ఐడియా ఉన్నాయా? సో ఇక్కడ బేసిక్ ఏంటంటే n ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ నాన్ మిస్సింగ్ వాల్యూస్ చెప్తారు. ఓకే, సో నెంబర్ ఆఫ్ నాన్ మిస్సింగ్ వాల్యూస్ చెప్తుంది. ఒకవేళ కనుక మనకి ఎప్పుడైనా ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది? రికార్డ్ వైజ్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి? ASTD_1 స్క్రీనింగ్ 1 ఇస్ నథింగ్ బట్ యువర్ స్క్రీనింగ్ యొక్క స్టార్ట్ డేట్, అండర్స్కోర్ స్క్రీనింగ్ ఇస్ నథింగ్ బట్ స్క్రీనింగ్ యొక్క ఎండ్ డేట్. సో ఈ 3 వేరియబుల్ కనుక నాన్ మిస్సింగ్ ఉంటే వాల్యూ 3 ఇస్తారు ఆ రికార్డ్ కి పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వాల్యూ అంటే ASTD మిస్సింగ్ ఉంది, అప్పుడు ఏమొస్తుంది? 2 వస్తుంది. ఓకే, సో లేదు అని అంటే ఏంటంటే ఏదో ఒకటి స్క్రీనింగ్ స్క్రీనింగ్ డేటా మిస్సింగ్ ఉంది, సో 2 వస్తుంది. బట్ నా రిక్వైర్మెంట్ కంపారిజన్ చేయాలంటే నాన్ మిస్సింగ్ వాల్యూస్ ఉండాలి. ఓకేనా, సో మీరు ఇలా రాయాలని ఏం లేదు, మామూలుగా కావాలంటే నాట్ మిస్సింగ్ ఫంక్షన్ ఉంటుంది కదా, నాట్ మిస్సింగ్ ఆఫ్ దిస్ అండ్ నాట్ మిస్సింగ్ ఆఫ్ దట్ అట్లా కూడా రాసుకోవచ్చు, అప్ టు యూ. సో ఇది రాసినట్టు కండిషన్ ట్రూ అవ్వాలి. నెక్స్ట్ ఎండ్ ఇంకేం అవ్వాలి? నీ స్క్రీనింగ్ అనేది అంటే నీ అడ్రస్ ఈవెంట్ స్టార్ట్ డేట్ అనేది స్క్రీనింగ్ అంటే స్క్రీనింగ్ యొక్క స్టార్ట్ డేట్, అండర్స్కోర్ స్క్రీనింగ్ అంటే స్క్రీనింగ్ యొక్క ఎండ్ డేట్ ఇన్ బిట్వీన్ ఫాలో అవ్వాలా. సో ఇక్కడ ఏం చేసినాం, ఇదేమో స్క్రీనింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ASTD అండ్ స్క్రీనింగ్ లెస్ దాన్ అంటున్నాం. ఇక్కడ మీకు గుర్తుందా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడడం ఇక్కడ, ఎందుకంటే స్క్రీనింగ్ యొక్క ఎండ్ డేట్ అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ డేట్ అవుతుంది కాబట్టి సేమ్ డేట్ ఫాలో అయిన రికార్డ్స్ ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి సో ఈక్వల్స్ అయినా అక్కడ వాడను నేను. ఓకే, సో అది ఫాలో అయింది అంటే సో ఈపాక్ ఈక్వల్ టు స్క్రీనింగ్. ఓకే, సో ద నెక్స్ట్ ఏంటిదంటే అగైన్ సేమ్ ASTD అండ్ ట్రీట్మెంట్ అండ్ అండర్స్కోర్ ట్రీట్మెంట్. సో దీనికి కూడా సేమ్ అగైన్ ఇక్కడ కాకపోతే ఏంటంటే లెస్ దాన్ ఈక్వల్ టు వాడతామంటే గ్రేటర్ దాన్, ఇది కూడా లెస్ దాన్ ఈక్వల్ 2 అంటే సేమ్ డేట్ అయినా రేంజ్ లో ఉన్నా కానీ ట్రీట్మెంట్ పాకెట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఫాలో అప్ యాక్చువల్లీ లెస్ దాన్, సారీ చూడండి. సో ఎల్సీ ఎప్పుడైనా ఎల్సీ రాయాలి ఇట్లా కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు. ఓకేనా, ఒకటే దాన్ని ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైతే అంటే డేటా ఓవర్ రైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే నేను ఇట్లాంటి కండిషన్ రాసినప్పుడు ఎల్సీ రాస్తే ఓవర్ రైడ్ అవ్వదు. ఓకే, సో అగైన్ ఫాలో అప్ కి కూడా క్రాస్ చెక్ చేస్తాము. అగైన్ మళ్ళీ ఆ డేట్ అనేది కనుక ఫాలో అప్ కి ఈ రేంజ్ లో ఫాలో అయితే ఈపాక్ ఈక్వల్ టు ఫాలో అప్ అని చెప్పేసి ఇస్తాం. సో ఇప్పుడు ఈ స్టెప్ రన్ చేస్తే ఏమైతే అంటే ఎక్కడైతే నాన్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయో 3 అక్కడ మనకి ఈపాక్ అనేది పాపులేట్ అవుతుంది. చూడండి అజయ్ ఒక లెంత్ ఇవ్వాలి, లెంత్ ఇవ్వలేదా వచ్చింది. నేను ఏదంటే ఏదైనా న్యూ వేరియబుల్ క్రియేట్ చేస్తే మేము లెంత్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ ఇవ్వలేదు కానీ లెంత్ అయితే కంపల్సరీ ఇవ్వాలి, ట్రంకేట్ వాల్యూస్ అనే ఛాన్సెస్ ఉండవు. ఓకే, సో మీరు ఇక్కడ సెట్ స్టేట్మెంట్ పైన లెంత్ ఇచ్చేసుకోండి బాక్కి. ఓకే, సో ఇది ఎట్లా మేము చేసిన స్టెప్స్ ఏవి, సో ఇందులో కొత్త ఏం లేదు. సో ఇక్కడ ఏం చేసినామంటే నేను మళ్ళీ స్టడీ డే క్యాల్కులేషన్స్ కి, సో స్టడీ డే క్యాల్కులేషన్ కి ఏం చేసినామంటే అగైన్ మళ్ళీ మనం స్టడీ క్యాల్కులేట్ చేయాలంటే డేట్ షుడ్ బి కంప్లీట్. ఓకే, సో మనం టైం పార్ట్ తోటి ఇప్పుడు కంపారిజన్ ఓన్లీ డేట్ పార్ట్ మాత్రం కంపారిజన్ చేస్తాం ఫర్ స్టడీ డే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డేట్ యువర్ డేట్ షుడ్ బి నాన్ మిస్సింగ్ అండ్ దెన్ షుడ్ బి కంపేర్ విత్ RFSTD. సో ఆ డేని ఫైండ్ చేస్తాం, అంతే సింపుల్. సో దీనికి సింపుల్ లాజిక్ ఏం లేదు, అసెస్మెంట్ ఆర్ ఈవెంట్ డేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అయితే అసెస్మెంట్ ఆర్ ఈవెంట్ డేట్ మైనస్ RFSTD+1. సో లేదు అని అంటే అసెస్మెంట్ డేట్ మైనస్ RFSTD, సింపుల్ లాజిక్ ఇది. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూలు అడిగితే ఇట్లా చెప్పాలి, అసెస్మెంట్ డేట్, ఈవెంట్ డేట్, రిఫరెన్స్ స్టార్ట్ డేట్ ఇట్లా మాట్లాడాలి. అంతేగాని ASTD ఇట్లా చెప్తే అనుకో ప్రోగ్రామ్ ఎప్పుడు చెప్పొద్దు. ఓకేనా, ఇంటర్వ్యూ వాడు ప్రోగ్రామ్ రాయమంటే మీరు లైక్ నేను ఐ టేక్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి రాయండి, అంతేకాని వాడు ఏదైనా ఇస్తే రాయండి, కానీ లేదు అని అంటే కానీ డేట్స్ తోటి చెప్పొద్దు ఇప్పుడు. సో ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఏంటంటే థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఈ స్టెప్స్ అనేది అర్థమైనా ఏం లేదు. ఇక్కడ బేసిక్ గా సెలెస్టియర్ ఫంక్షన్ వాడి 1, 10 అంటే కంప్లీట్ డేట్ వస్తుంది. సో డేట్ తీసేసుకున్నాం, డేట్ తీసుకుని కంపారిజన్ చేసినాము, అంతే, ఏం లేదు ఇది స్టెప్స్. ఓకేనా, చెప్పండి. మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు STD అని చెప్పకుండా స్టడీ క్యాలిక్యులేషన్ అంటే ఏం లేదు, ఎప్పుడైనా కానీ ఏంటంటే సో యువర్ అసెస్మెంట్ ఆర్ ఈవెంట్ డేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ RFSTD రిఫరెన్స్ స్టార్ట్ డేట్ వాడండి. సో అయితే అప్పుడు ఏం చేస్తామంటే అసెస్మెంట్ డేట్ ఆర్ ఈవెంట్ డేట్ మైనస్ రిఫరెన్స్ స్టార్ట్ డేట్ +1. ఓకే, అది కాకపోతే ఏమైతే లెస్ దాన్ అనుకోండి, అంటే బిఫోర్ అనుకోండి, అంటే యువర్ ఈవెంట్ ఆర్ అసెస్మెంట్ డేట్ లెస్ దాన్ RFSTD అంటే బిఫోర్ RFSTD అయితే ఏం చెప్తారు అని అంటే అసెస్మెంట్ డేట్ మైనస్ రిఫరెన్స్ స్టార్ట్ డేట్, అంతే. ఇంకా అర్థమైందా? ఏం లేదు ఇక్కడ బేసిక్ మనం ఏం చెప్తున్నాం అంటే అసెస్మెంట్ డేట్ ఇక్కడ ఈవెంట్ ASTD అని ఈవెంట్ కదా, సో ఈవెంట్ డేట్ మైనస్ రిఫరెన్స్ స్టార్ట్ డేట్
+1 ఎందుకు అంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ కాబట్టి ఇక్కడ ఏంది చెక్ చేసిన కండిషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం లెస్ దాన్ చెక్ చేస్తున్నాం వాటికి ఎల్స్ ఇఫ్ అని రాసినాం కదా ఇక్కడ. సో లెస్ దాన్ ఎల్స్ అంటే ఇంకా ఆబ్వియస్ గా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఒకటి లెస్ దాన్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఎల్స్ అని రాసేసి ఇచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే అసెస్మెంట్ డేట్ అంటే ఈవెంట్ డేట్ మైనస్ ఆర్ఎఫ్ఎస్ డేట్ ఇస్ దట్స్ ఇట్. సో అగైన్ ఏ స్టడీ డే అని ఉంటుంది, స్టార్ట్ డేట్ అయి ఉండొచ్చు, ఎండ్ డేట్ అయి ఉండొచ్చు, ఎనీ స్టడీ డే క్యాలిక్యులేషన్ ఇస్ ద ఫిక్స్ ఎంటైర్ ఎస్డిటిఎం దట్స్ ఇట్. ఓకే బేసిక్ ఏదైనా డేట్ మధ్య డిఫరెన్స్ తెలవాలి అన్నా కూడా సేమ్ లాజిక్. ఆడమ్ లో కూడా మనం మల్టిపుల్ డెరివేషన్ చేస్తాం. చేసేటప్పుడు ఏంటంటే 2 డేట్స్ నుంచి వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేసి తీస్తున్నప్పుడు ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే +1 వేస్తాము, లేదు అని అంటే మైనస్ దట్స్ ఇట్. ఇక్కడ చూస్తే ఎక్కడెక్కడైతే అడ్వర్స్ ఈవెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ నాన్ మిస్సింగ్ అంటే వాటికి స్టడీ డేస్ వచ్చినాయి అనమాట. సో ఈ డేస్ ఇస్ నథింగ్ బట్ స్టడీ స్టార్ట్ అయినాక వీడికి 128 డే రోజు అడ్వర్స్ ఈవెంట్ వచ్చిందని దాని అర్థం. ఓకే సో ఇది కోడింగ్ వేరియబుల్స్ ఫైల్ లేదని చెప్పాను కదా, ఆ కోడ్ కామెంట్ చేసి పెట్టాను నేను. ఫైలింగ్ కోడింగ్ వేరియబుల్ ఫైల్ రావాలని మీకు చెప్తాను నేను. సో వీ కెన్ రన్ దిస్ ప్రోగ్రామ్. ప్రెసెంట్ ఇది కామెంట్ చేసి పెట్టిన. ఓకే సో దెన్ నెక్స్ట్ సీక్వెన్స్ అందరికీ తెలుసు కదా ఎట్లా చేయాలో. ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో? సీక్వెన్స్ ఏం లేదు, విత్ ఇన్ ద సబ్జెక్ట్ మీరు ఒక ఆర్డర్ ఇస్తారు అంతే సబ్జెక్ట్ కి. సో దాని ఏం చేస్తారంటే ఆబ్వియస్ గా ఫస్ట్ డాట్ లాస్ట్ డాట్ మీకు ఎట్లా వర్క్ అవుతాయో తెలుసు కాబట్టి ఏంటంటే సో జస్ట్ దాని ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ ఎనీ కీస్ తోటి ఎప్పుడైనా గుర్తుంచుకోండి దిస్ సింపుల్ క్రాస్ చెక్ ఎనీ ఎస్డిటిఎంఆర్ ఎనీ యాడమ్ ఏ డొమైన్ అయినా కూడా మీరు ఫైనల్ అవుట్పుట్ చేసేటప్పుడు మీరు ఒక సార్టింగ్ కీస్ వాడతారు కదా, ఆ సార్టింగ్ కీస్ తోటి డూప్లికేషన్ ఉండదు. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు ఎదురు చూసినారా ఇక్కడ ఇప్పుడు దీంతో డూప్లికేట్స్ ఉండదు అనమాట. ఇన్ కేస్ డూప్లికేట్స్ ఉన్నాయి అని అంటే మీకు ఇక్కడ ఏం తెలియదు, కానీ మీరు కంపేర్ చేసేటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చెప్తాను. ఇక్కడ చూడండి స్టడీ అలర్ట్స్ ఏమంటారు, యూ సబ్జెక్ట్ 101 సబ్జెక్ట్ ఉన్నారు. ఓకే దానికి ఒకటే రోజు ఏమైంది అంటే 2 times హెడేక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్ వచ్చి, మార్నింగ్ వచ్చి గంట తగ్గుతుంది, ఈవినింగ్ వచ్చి మళ్ళీ కంటిన్యూ అవుతుందా తగ్గలేదు అంటే మీ అడ్రస్ ఈవెంట్ వచ్చి హెడేక్ వస్తుంది 8 times సేమ్. సో నెక్స్ట్ స్టార్ట్ డేట్ ఏమైతే సేమ్ డే వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది ఈ రికార్డ్ కి అంతా యూనిక్ ఉంది అంటే ఎండ్ డేట్ కడితే కానీ యూనిక్నెస్ రాదు. ఓకే ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు సీక్వెన్స్ జనరేట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సార్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రికార్డ్ నీకు ఫస్ట్ సార్ట్ అయ్యి ఇది ఏ సీక్వెన్స్ 1 వస్తుంది, సెకండ్ ఈవినింగ్ వచ్చిన రికార్డ్ 2 వస్తుంది, మీకు ఏ సీక్వెన్స్ 2 వచ్చేస్తుంది. బట్ వేరే క్యూసీకి అనుకోండి లేదా వైస్ వర్స ఏమవుతుంది అంటే సెకండ్ రికార్డ్ అయినా ఫస్ట్ స్టార్ట్ అయింది అనుకో, ఎందుకంటే మీరు యూనిక్నెస్ ఇవ్వలేదు కదా, డేటా ఎట్లా స్టార్ట్ అవ్వచ్చు, అదే నథింగ్ రాంగ్. సో అప్పుడు ఏమవుతుంది ఆ రికార్డ్ అనేది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ అవుతుంది. సో ఈ రికార్డ్స్ కాకుండా వేరే ఇంకా వేరే ఎండ్ డేట్లు కానీ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి ఆబ్వియస్ గా. సో అప్పుడు మిస్ మ్యాచెస్ వస్తాయి. సో మీకు అర్థం కాదు ఇక్కడ అన్ని సేమ్ ఉన్నాయి కదా, మిస్ మ్యాచెస్ ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు. సో మీరు అందుకే ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ ఏంటంటే పై రికార్డ్ కింద రికార్డ్ పై దాకా కంపేర్ అవుతుంటే ఫస్ట్ బ్లైండ్ మీద చెక్ చేయాల్సింది ఏంటి అంటే మీ డేటా సెట్ లో లాస్ట్ ఫైనల్ తోటి సార్ట్ చేసుకొని డూప్లికేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఓకే సో ఏ ఫైనల్ కదా చూడండి ఏ సీక్వెన్స్ 1 2 3 4 5 6 అంటే వీడికి 10 అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చినాయి సబ్జెక్ట్ గారికి. ఓకేనా నెక్స్ట్ వీడికి చూస్తే ఏంటంటే 1 2 3 4 5 6 వచ్చినాయి. ఓకే సో బేసిక్ గా అది సీక్వెన్స్. ఓకే సో ఇక్కడ చెప్పండి సార్టింగ్ ఇట్స్ అప్ టు యూ నో ఫైండ్ అవుట్ ఆల్. బేసిక్ ఏంటంటే టాపిక్ ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే జనరల్ ఏ టర్మ్ అని తెచ్చుకోవాలి, ఎందుకు అంటే టర్మ్ వైజ్ ఉంటుంది కదా మీకు అడ్వర్స్ ఈవెంట్ కావచ్చు. ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏం కాదు. సో ప్రాబ్లం ఏం కాదు, దానికి జస్ట్ విత్ ఇన్ ద నువ్వు ఇచ్చుకుంటే సరిపోతుంది అంతే. సో అదేం ప్రాబ్లం కాదు. సో ఇది అయితే జస్ట్ మనం ఏంటంటే వేరియబుల్స్ కీప్ చేసుకొని యాట్రిబ్యూట్స్ అసైన్ చేసుకుంటే ఫైనల్ డేట్ సెట్ విల్ బి రెడీ. సో అది చూద్దాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది క్లియర్ అంటే మనం సప్లిమెంటరీ ఏం చూద్దాం. సప్లై ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏం లేవా? ఓకే దాన్ని ఏమైనా అడగాలి ఎవరు స్టాప్ చేశారు ఏం లేవని చెప్తామని. అచ్చా ఓకే ఫైన్ దెన్. ఓకే సో సప్లిమెంటరీ ఆల్రెడీ మీకు అయితే సిఆర్ఎఫ్ అనోటేషన్ లెవెల్ ఐడియా ఉంది కదా. సో అందులో ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా. సో మనకి ఏదైనా ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది అనాలిసిస్ పార్ట్. ఓకే విచ్ వీ కెనాట్ ఫిట్ ఇంటూ ద existing domain and the variables. Okay then we will go for the supplementary qualifiers. Okay so the supplementary qualifiers should be respective to the parent domain. If it's a AE then the sub AE, if it's a CM it's a sub CM, something like that. Okay so obviously మనకి ఏంటంటే QNAMs మనము ACRF లో అనోటేట్ చేస్తాం QNAM నేమ్స్. ఓకే సో అవే మనకి ఏమవుతాయంటే స్పెక్ లో కూడా ఉంటాయి రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే జనరల్ ఏం చేస్తామంటే
పేరెంట్ డొమైన్ కి ప్రీ ఫైనల్ డేటా సెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ అవుట్పుట్ చేయడానికంటే ముందు ఆ క్యూనామ్స్ కూడా 1-to-1 మ్యాపింగ్ చేసుకుంటాం మనం. ఓకేనా, సమ్ ఈక్వల్ టు బి, సి ఈక్వల్ టు డి అట్లా అని చెప్పేసి 1-to-1 మ్యాపింగ్ చేసుకుంటాం. చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ ఫైనల్ నుంచి తీసుకుంటున్నాను నేను డేటా అంటే ఓకేనా, తీసుకొని నేను సప్లై అనేది క్రియేట్ చేసిన. ఇక్కడ ఏ SOSP1 ని నేను రీనేమ్ చేసుకుంటున్నాను. ఓకే, సో జస్ట్ నేను క్రియేట్ చేసే వేరియబుల్స్ కి నేను లెంత్ ఇచ్చుకున్నాను ఇక్కడ. ఓకేనా, సో క్యారెక్టర్ వేరియబుల్ స్టాండర్డ్ 200 ఇచ్చుకోవచ్చు సప్లిమెంటరీలో, అది ఫైన్. సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇక్కడ AESMIE ఈక్వల్ టు y అయితే AESOSP1 ఈక్వల్ టు అప్ కేస్ ఆఫ్ స్ట్రిప్ ఆఫ్ AESOSP అనే వేరియబుల్ 1-to-1 మ్యాపింగ్. నెక్స్ట్ టెక్ లో చూస్తే అర్థమైపోతుంది వేరియబుల్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే AERELTPR అనే ఒక వేరియబుల్ ఉంది, దానికి ఇది వేరియబుల్. ఓకేనా, సో బేసిక్ ఏంటంటే కోడెడ్ వాల్యూస్ లేవు, వాటికి మిస్సింగ్ వస్తాయి ఇప్పుడు. ఓకేనా, కోడింగ్ వేరియబుల్స్ లేవు కదా, సో ఇవి ఏంటంటే ఆల్వేస్ కన్వెన్షన్ లేదు అని చెప్పేసి వచ్చేస్తాయి. సో ఇక్కడ 1-to-1 ఇవేంటి డేట్స్, 3 డేట్స్ కూడా మిస్సింగ్ వస్తాయి. ఎందుకు అంటే మీకు గుర్తుందా, డేట్ అనేది ఏంటంటే అందులో రంగేట్ రావడం వల్ల కంప్లీట్ అవ్వట్లే మిస్సింగ్ వస్తాయి. బట్ ప్రోగ్రామింగ్ లాజిక్ అయితే చూడండి మీరు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు వెరాస్ మనకు ఒకటి లేదా రెండింటికి మనకు డేట్ పాపులేట్ అవుతుంది, వాల్యూస్ పాపులేట్ అవుతుంది మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది కూడా హాస్పిటలైజేషన్ ఆన్గోయింగ్ అంటే హాస్పిటలైజేషన్ స్టిల్ ఆన్గోయింగ్ అంటే ఏదైనా అడ్వర్స్ ఈవెంట్ వస్తే హాస్పిటలైజ్ అయితే ఇంకా ఆన్గోయింగ్ లోనే ఉంది అడ్వర్స్ ఈవెంట్ లో అన్న క్వశ్చన్ అది. సో ఇది ఎక్స్పెక్టెడ్నెస్ అనే క్వశ్చన్ చూసినారా అది. సో జస్ట్ ఇక్కడ ఏం లేదు, 1-to-1 మ్యాపింగ్ చేసినాం ఇక్కడ. నెక్స్ట్ AETRTEM AETEFL అనే వేరియబుల్ మనం స్టార్టింగ్ లో ఇంటర్మీడియట్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. సో దానికి AETRTEM అని చెప్పేసి ట్రీట్మెంట్ ఎమర్జెంట్ కు మనం ఒకటి సప్లై పెట్టుకున్నాం. బేసిక్ జనరల్ నాకు తెలిసి లేటెస్ట్ సైజెస్ వీ హ్యావ్ ఏ ట్రీట్మెంట్ ఎమర్జెంట్ ఫ్లాగ్ వేరియబుల్ డైరెక్ట్ పేరెంట్ డొమైన్ లోనే ఉంది. సో పేరెంట్ డొమైన్ ఉంటే మనకి ఇక్కడ సప్లై పెట్టాల్సిన అవసరం లేదు బేసిక్ గా, బట్ ఈ స్టడీలో పెట్టారు వాళ్ళు, లెట్ ఇట్ బి. జనరల్ ఏంటంటే మనకు వేరియబుల్ అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ ఐజీలో. ఓకే, సో మనకి ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, సో సప్లిమెంటరీ వేరియబుల్ అన్ని సప్లిమెంటరీ స్టాండర్డ్ 10 వేరియబుల్స్ ఉంటాయి, అందరూ తెలిసిందే. సో క్యూనామ్, క్యూ వాల్యూ, సో ఇవన్నీ వేరే ఉంటాయి. సో బేసిక్ ఏంటంటే క్యూనామ్స్ అనేది మనకి అక్కడ నుంచి వస్తే క్యూ లేబుల్ కూడా ఏంటంటే మనం స్టాండర్డ్ అసైన్ చేస్తాము, లేబుల్ ఫైన్ అయిపోయింది. సో ఇప్పుడు ఐడి వార్ వాల్యూ ఉంటుంది రైట్. సో ఐడి వార్ వాల్యూ ఏంటిది అంటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మీ పేరెంట్ డొమైన్ యొక్క సీక్వెన్స్ అవుతుంది. ఒక ఏ అయితే ఏ సీక్వెన్స్, సేమ్ అయితే సేమ్ సీక్వెన్స్ అవుతుంది. బట్ వేరాజ్ ఎవ్రీ టైం అయితే అంటే ఇట్ డిపెండ్స్, ఇస్ నథింగ్ బట్ ఏం లేదు. ఇప్పుడు మనకు సప్లిమెంటరీ ఒక క్యూనామ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూనామ్ ఏంటంటే ఇప్పుడు 101 అనే సబ్జెక్ట్ ఉన్నాడు. 101 అనే సబ్జెక్ట్ ఏంటంటే వారికి ఒక అడ్వర్స్ ఈవెంట్ వచ్చింది, డేట్ స్టార్ట్ ఎండ్ స్టడీ క్యాలిక్యులేషన్ అని చెప్పిన రికార్డు. ఓకే, సో వారికి ఇంకో అడ్వర్స్ ఈవెంట్ ఉంది, దానికి మళ్ళీ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అవన్నీ వచ్చేసిన పేరెంట్ డొమైన్ లో. సో వేరాజ్ సప్లిమెంటరీకి వస్తే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 5 సప్లిమెంటరీ క్యూనామ్స్ ఉన్నాయి. సో 101 అనే సబ్జెక్ట్ తోడికి ఏదైనా క్యాప్చర్ అయితే కదా, అవునా. సప్లిమెంటరీలో డేట్ ఎట్లా ఉంటుంది, వర్టికల్ ఉంటుంది రైట్, స్టాక్ అయిపోతూ ఉంటుంది డేటా. సో ద సేమ్ సబ్జెక్ట్ కి ఏది ఇన్ఫర్మేషన్ స్టాక్ అవుతుంటుంది. ఓకేనా, సో మనకి బేసిక్ ఏంటంటే వేరియబుల్ యాడ్ అవ్వవు, రికార్డ్స్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మరి నాకు ఎట్లా తెలియాలి ఈ పర్టికులర్ సప్లిమెంటరీలో ఉన్న రికార్డు పేరెంట్ డొమైన్ లో ఏ సబ్జెక్ట్ కి ఏ రికార్డు కి అంటే సబ్జెక్ట్ తెలుస్తుంది. నేను ఈ సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఉల్టా రివర్స్ మ్యాచ్ కొట్టాలి అని అంటే నాకు ఎట్లా తెలియాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ సబ్జెక్ట్ కి 1 to 10 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో ఉన్న సప్లిమెంటరీలో ఉన్న పర్టికులర్ రికార్డు పేరెంట్ డొమైన్ లో ఉన్న 10 రికార్డ్స్ కి ఏ రికార్డ్స్ అంటే ఎట్లా చెప్పాలి అంటే మనము ఐడి వాళ్ళతో ఏం చేస్తామంటే మర్జ్ చేస్తాం రైట్. సో అదేంటిది అంటే ఆ సీక్వెన్స్ నెంబర్ అవుతుంది. కొన్ని సార్లు ఏమైతుంది అంటే గ్రూప్ ఐడి కూడా ఉంటుంది. కొన్ని స్టడీలు ఎట్లా ఉంటుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్ గ్రూప్ ఆఫ్ రికార్డ్ కి క్యాప్చర్ అవుతుంది. ఓకేనా, సో అలాంటప్పుడు ఏమైతుందంటే గ్రూప్ ఐడికి మధ్యకి వస్తే సేమ్ గ్రూప్ ఐడి ఉన్న 5 రికార్డ్స్ కి రికార్డ్ వెళ్ళి వాల్యూ అయిపోయి 5 times మెజర్ అయిపోతుంది. ఓకేనా, సో బేసిక్ ఏంటంటే ఇది రిలేషన్ మనకి ఐడి వార్ వాళ్ళకి రిలేషన్ అది. ఓకే, సో బేసిక్ ఏంటంటే మనకి ఏంటంటే ఈ సీక్వెన్స్ మనం ఐడి వార్ అనుకుంటాం కాబట్టి దాన్ని జస్ట్ నెమరీ కన్వర్ట్ చేసుకున్నాం అంతే, ఏం లేదు ఇక్కడ. సారీ క్యారెక్టర్ కన్వర్ట్ చేసాం నెమరీ నుంచి. ఓకేనా, సో ఇక్కడ మనకి లేబుల్స్ ఏంటంటే ఈ లేబుల్స్ చూడండి, ఇవన్నీ ఏంటంటే క్యూనామ్స్ వాటి యొక్క లేబుల్స్ ఇవి. సో ఇవి మనకు స్పెక్ నుంచి వస్తాయి డైరెక్ట్. ఓకే, లేబుల్ అసైన్ చేసినాము, 1-to-1 మ్యాపింగ్ వాటి లేబుల్స్ అయిపోయినాయి. సో AE1 చూడండి, ఏరియా మొత్తం ఆల్మోస్ట్ మిస్సింగ్ ఉంది, కొన్నిటికి వచ్చింది. సో ఇదేంటంటే మెయిన్ డొమైన్స్ కావాలి రికార్డ్స్. ఓకే, సో వి విల్ కీప్ ఇట్ ఓన్లీ దీస్ రికార్డ్స్ ఫర్ ద స్టెప్స్. ఓకే, సో నెక్స్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పటి వరకు ఇవి వేరియబుల్స్ లాగానే ఉన్నాయి రైట్. క్లియర్ గా ఇప్పటి వరకు మన క్యూనామ్స్ మొత్తం యాజ్ వేరియబుల్ లాగానే పేరెంట్ డొమైన్ లో. సో ఇప్పుడు మనకు సప్లిమెంటరీ అవి ఏమైతే అంటే వాల్యూస్ అవ్వాలా రైట్. సప్లిమెంటరీకి వచ్చేసరికి వాల్యూస్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏంటి పేరెంట్ డొమైన్ లో వేరియబుల్ లాగా ఉన్నది ఆ క్యూనామ్స్, సప్లిమెంటరీకి వచ్చేసరికి క్యూనామ్ అనే వేరియబుల్ కి వాల్యూస్ కావాలి. ఓకే, సో అంటే ఏమవుతుంది హారిజాంటల్ టు వర్టికల్ ట్రాన్స్పోజ్. ఓకే, సో బేసిక్ గా మళ్ళీ మనం ట్రాన్స్పోజ్ చేయాలంటే ప్రాక్సాప్ చేసేసినాము యూనిక్నెస్ తోటి. ద నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే బై వేరియబుల్స్ ఇచ్చేసుకొని వార్ అంటున్నాం, అంటే నీకు ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయో అవి వేరియబుల్స్ వార్ ఇచ్చేసుకుంటాం. ఓకేనా, సో ఇవన్నీ మనకి ఏమవుతాయి అండర్ స్కోర్ కిందకి వెళ్ళిపోతే వాల్యూస్ వచ్చేసి దాంట్లో వస్తాయి, కాల్లో వచ్చేస్తాయి రైట్.
ఏమో సరే వర్క్ అవ్వట్లేదు ఇది. అదే ట్రాన్స్పోజ్ అయిన ఇంకేంటి డేటా సెట్ ని చూడండి. ఓకేనా? సో ద సేమ్ సబ్జెక్ట్ కి సీక్వెన్స్ కి క్యూనామ్స్ చూడండి. ఇవన్నీ అండర్ స్కోర్ లో వచ్చేసినాయి. సారీ నేమ్ లో వచ్చేసినాయి. సో వాటి లేబుల్స్ ఇవి. సో ఇవన్నీ కాల్ 1 లో వచ్చేసినాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు కాల్ 1 కాకుండా కాల్ 2 జనరేట్ అయ్యిందంటే మీ బై వేరియబుల్ లో డూప్లికేట్స్ ఉన్నట్లు లెక్క. ఓకే, ఇది ఇస్ బ్లైండ్ థింగ్. ఎప్పుడు మన కాల్ 2 జనరేట్ అవుతుంది అనుకోండి, మీరు ఎప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే కాల్ 1 కాల్ 2 జనరేట్ అయినా, సో అంటే దట్ ఇస్ ద రాంగ్ ట్రాన్స్పోజ్. ఎందుకు అంటే మీరు బై వేరియబుల్స్ కనుక, అంటే మీ సార్టింగ్ కీస్ ఉంటాయి కదా బై వేరియబుల్స్, యూనిక్నెస్ ఇవ్వకపోతే మీకు కాల్ 1 కాల్ 2 అంటే దానికి తెలియదు. అంటే యూనిక్ క్రియేషన్ అంటే సాస్ కి ఎంతవరకు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఏ సీక్వెన్స్ ఇచ్చిన కూడా యూనిక్నెస్ ఉంది. ఈ సీక్వెన్స్ తీస్తే ఈ 101 అనే సబ్జెక్ట్ కి 7 రికార్డ్స్ ఉంటే 7 రికార్డ్స్ లో నేను ఒకటే రికార్డు ఏడు పెట్టాలి, ఇట్లా వర్టికల్ గా ఇట్లా అని అది ఏం చేస్తుంది అంటే కాల్ 1 కాల్ 2 కాల్ 3 తీసుకొని ఇట్లా పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అదే యూనిక్నెస్ ఇస్తే మనకు అర్థమైపోతుంది యాక్చువల్లీ మొత్తం ఒకటే రికార్డు సంబంధించిందని చెప్పేసి. ఓకే, సో ఇవన్నీ కాల్ 1 వస్తాయి. గుర్తుంచుకోండి, కాల్ 2 జనరేట్ అయ్యింది అంటే మీ సార్టింగ్ కీస్ లో డూప్లికేట్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఇది మనకు ఆల్రెడీ ట్రాన్స్పోజ్ అయిపోయింది. ట్రాన్స్పోజ్ అయిపోయిన చేయాల్సింది ఇంకా 1-to-1 మ్యాపింగ్, అంతే కదా? సో 1-to-1 మ్యాపింగ్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ లేబుల్స్ అండ్ లెన్స్ అసైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ కనుక మీ క్యూనామ్ అంటే క్యూనామ్ ఇస్ నథింగ్ బట్ అండర్ స్కోర్ కదా ఇక్కడ మనకు. సో అది అయితే దాని బట్టి క్యూ ఆరిజిన్ అసైన్ చేసినాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎస్ఓఎస్పీ అనేది క్యాప్చర్ అయింది కాబట్టి సిఆర్ఎఫ్ అని రాసినాము. ఓకే, సో నెక్స్ట్ ఇది సిఆర్ఎఫ్ ఇది ఒకటి మాత్రం డెరైవ్ ఉంది. అంటే ఈ టీఆర్టీ మనం డెరైవ్ చేసినాం కదా, అడ్రస్ స్టార్ట్ డేట్ డిఫరెంట్ స్టార్ట్ డేట్ కంపారిజన్ చేసి డెరైవ్ చేసినాం. సో ఇవన్నీ 1-to ఇవి జస్ట్ స్టెప్ చూసి అసైన్ చేసుకోవడమే మనం. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్ అంటే మీ ఏ అయిపోతుంది. సో ఐడి వార్ ఏమవుతుంది, కాన్స్టెంట్ అంటే ఏ సీక్వెన్స్. ఓకే, సో ఐడి వార్ ఏమవుతుంది, ఆ వేరియబుల్ యొక్క వాల్యూ కాబట్టి మనం న్యూమరిక్ కన్వర్ట్ చేసేసి పెట్టేస్తాం. ఎందుకు సరే క్యారెక్టర్ కన్వర్ట్ చేస్తాం. సప్లిమెంటరీ అన్ని క్యారెక్టర్ వేరియబుల్స్ ఉంటాయి, న్యూమరిక్ వేరియబుల్స్ ఉండవు. బై ద వే సప్లిమెంటరీ మీరు యాక్టివ్స్ చూసుకోండి, 10 క్యారెక్టర్ వేరియబుల్స్ ఉంటాయి, న్యూమరిక్ వేరియబుల్స్ ఉంటాయి ఇప్పుడు. ఓకే, సో క్యూనామ్ ఈక్వల్ టు అండర్ స్కోర్. ఓకే, ఇక్కడ మీరు కావాలంటే స్ట్రిప్ మార్కోవచ్చు క్యారెక్టర్ వేరియబుల్స్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే లేబుల్ క్యూ లేబుల్ అయిపోతుంది, లేబుల్. సో క్యూ వాల్యూ ఏమవుతుంది, కాల్ 1. మనకి రిజల్ట్స్ ఇక్కడ కాల్ 1 ఉన్నాయి కదా. సో క్యూ ఇవ్వాలంటే ఇవాల్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే డెరైవ్డ్ థింగ్స్ కి ఇవాల్యుయేటర్ అవుతారు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ లేకపోతే ఏపీడీఆర్ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి అట్లాంటి ఇన్ఫర్మేషన్ కనుక సిఆర్ఎఫ్ లో క్యాప్చర్ అయితే సో దాన్ని తీసుకొచ్చి మ్యాప్ చేస్తాం, లేదు అంటే మిస్సింగ్ పెట్టేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్యూఎన్ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ అండ్ డాట్ అంటారు. ఎప్పుడైనా కూడా సప్లిమెంటరీ మనం చేసిన తర్వాత లాస్ట్ లో నాన్ మిస్సింగ్ రికార్డ్స్ ని అవుట్పుట్ చేస్తాం మనం. ఎందుకంటే ట్రాన్స్పోజ్ చేసి తీసుకొచ్చినప్పుడు ఏమైనా రికార్డ్స్ మిస్ అయినా అంటే ఓన్లీ క్యూనామ్ లో మనకు నాన్ మిస్సింగ్ వాల్యూస్ ని పాపులేట్ చేసి పెడతాం అనమాట. సో బేసిక్గా మనకు డేటా ఇష్యూ అంటే మనకు డేటా ప్రాపర్ లేకపోవడం వల్ల మనకు మిస్సింగ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. వన్స్ మనకు డేటా సెట్ ప్రాపర్ వచ్చేస్తే అయిపోతుంది. దాని నెక్స్ట్ ఇది స్టాండర్డ్ లేబుల్స్, ఇది స్టడీ ఏరియా సబ్జెక్ట్ ఇవన్నీ ఏంటంటే మనకు స్పెక్ట్ నుంచి తీసుకుంటాం. సో సో చూడండి, ఇది మనకు సప్లిమెంటరీ డేటా స్టడీ ఐడి, సబ్జెక్ట్ ఐడి, ఆర్డమైన ఏ సీక్వెన్స్. ఓకే, సో ద క్యూనామ్, క్యూ లేబుల్ అండ్ క్యూ వాల్, ఆరిజిన్ ఇవాళ. సో మీరు చూస్తే మనకి ఓన్లీ ఇవి 2 మాత్రమే వస్తున్నాయి చూడండి, ఎందుకంటే మిగతా వాటికి అన్నిటికీ వాల్యూస్ మిస్సింగ్ ఉన్నాయి, డేటా రావట్లేదు కదా. సో అందుకే క్యూనామ్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. సో వేరే డేటా వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ మనకు మళ్ళీ అవి కూడా పాపులేట్ అయిపోతాయి. ఓకేనా? సో అంతే, ఇది ఏంటంటే ఫైనల్ సార్ట్ చేసేసుకుని అగైన్ ఏంటంటే ప్రతి డేటా సెట్ కి లేబుల్ అసైన్ చేయాలి. అంటే గుర్తుంచుకోండి, అది డేటా సెట్ కి లేబుల్ అసైన్ చేయాలని తెలుసు కదా అందరికి. సో ఇక్కడ ఏంటంటే లేబుల్ ఇచ్చేసి సప్లిమెంటరీ క్వాలిఫైర్ ఫర్ ఏ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో మనకి డైరెక్ట్ సబ్ ఏ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ ఏంటంటే మనకు ఇక్కడ వర్క్ లోనే ఉంచాను నేను. సో బేసిక్ మనకు పర్మనెంట్ లైబ్రరీస్ ఉన్నప్పుడు దాంట్లోకి మనం అవుట్పుట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ సబ్ ఏ డేటా సెట్. ఓకే, సో నేను ఇక్కడ ఏంటంటే మన పేరెంట్ కూడా అంతా ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏంటంటే కావాల్సిన వేరియబుల్ కీలో పెట్టేసుకొని నేను అవుట్పుట్ చేస్తున్నాను. వీటికి లేబుల్స్ కూడా అసైన్ చేయాలి, లేబుల్స్ కూడా అసైన్ చేసి అటెంప్ట్స్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. దిస్ ఇస్ యువర్ ఫైనల్ ఈ. ఇది కోడింగ్ వేరియబుల్స్ లేవు కదా, అందుకే ఎర్రర్ త్రో చేస్తుంది మనకి ఇది.
సో ఇక్కడ మనం ఫైనల్ చేసేటప్పుడు ఏంటంటే కీలో పెట్టినప్పుడు వేరియబుల్స్ ఆల్వేస్ లేకపోతే మనకు ఇష్యూస్ ఫోల్డింగ్ ఏఎస్ సీడ్ ఇంకా ఉన్నాయా, బాడీ సిస్కా సార్గాన్ ఓకే ఉన్నాయా, అంటే ఇక్కడ వరకు ఇంకా స్టిల్ ఉన్నాయా. సో దిస్ ఈస్ యువర్ ఫైనల్ డేటా సెట్, ఈ డేటా సెట్. ఓకే చూడండి. సో ఈ డ్రై వేరియబుల్ మిస్సింగ్ ఉన్నాయి ఎందుకంటే మనకి అగైన్ వాల్యూస్ స్ట్రాంగ్ డేటా వస్తున్నాయి, రా డేటాలు. సో అవి పాపులేట్ అయిపోతాయి. సో అవి ఏం కాదు ఇష్యూ. మీకు మెయిన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాజిక్, డేటా స్ట్రక్చర్, డేటా ఎట్లా ఉంటే ఎట్లా అవుతుంది, ప్రోగ్రామ్ రాసినప్పుడు అంటే డేటా వచ్చేటప్పుడు స్ట్రక్చర్ నుంచి ఎట్లా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుందంటే ఎస్సీ తీసుకొని మనం ఇంకొకటి డిరైవ్ చేయాలంటే వర్టికల్ నుంచి హారిజాంటల్ నుంచి వర్టికల్ వరకు వచ్చి ఎట్లా కంపారిజన్ చేసినాము, 2 రికార్డ్స్ 1 రికార్డ్కి తీసుకెళ్ళినాము. నెక్స్ట్ సప్లిమెంటరీ వచ్చేసరికి వేరే మనకి హారిజాంటల్ ఉన్న వేరియబుల్స్ ని వర్టికల్ కన్వర్ట్ చేసి 1 to 1 మ్యాపింగ్ ఎట్లా వేసుకోవడం, సో ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. సో అది ప్రోగ్రామింగ్ లాజిక్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది. సో లాజిక్ తెలిస్తే ప్రోగ్రామింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీకు. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే మీరు డేటా మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ప్రోగ్రామ్ రాసిన తర్వాత అవుట్పుట్ వచ్చిందా వితౌట్ లాగని కాదు. సో మీరు ప్రోగ్రామ్ రాసిన అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఒక సబ్జెక్ట్ కి అబ్జర్వ్ చేయండి, 2 సబ్జెక్ట్ కి అబ్జర్వ్ చేయండి. సో డేటా ఎట్ నుంచి ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఎట్లా వస్తుంది అవుట్పుట్ ఏంటంటే. సో ఇనిషియల్ నేర్చుకునేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డేటా మీద ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు అంత ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకు ఫైనల్. సో సేవ్ చేసి వదిలేస్తాను ఇది. ఓకే, మీకు కావాలంటే రిఫరెన్స్ కి చూడండి. ఇందులో కొన్ని వేరియబుల్స్ మిస్సింగ్ ఉన్నాయి, ఎదుర్కొన్న ఎంతమందికి డేటా లేకపోవడం వల్ల. సో నేను మళ్ళీ ఈ రోజు ఒకసారి నన్ను అడుగుతాను, డాట్ ఎక్స్ లో ప్లేస్ చేస్తాను. సో ఇష్యూ ఏమంటుంది మీకు. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? సో కంప్లీట్ ఏ అయితే సప్లిమెంటరీ కూడా చెప్పేసిన మీరు మళ్ళీ క్రియేట్ చేయండి మీరు ఓన్ గా. చేసిన తర్వాత సో సీఎం కూడా స్టార్ట్ చేయండి, సేమ్ లాజిక్. ఓకేనా, సీఎం కూడా సేమ్ ఇంటర్ వర్క్ చేయండి. సో నేను నెక్స్ట్ క్లాస్ ఏం చేస్తాను అంటే మీకు డిఎం ప్రోగ్రామ్ చెప్పడానికి చెప్తాను మీకు. ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే మీరు ఏంటంటే ఏ కంప్లీట్ చేసి సప్లై కంప్లీట్ చేసినాక సీఎం కూడా కంప్లీట్ చేసి అడిగి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో మీకు మొత్తం ప్రాక్టీస్ చేయండి ఇది. సో నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు మీకు డిఎం చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? క్లియర్ అందరికి? సప్లిమెంటరీ ఎవ్రీథింగ్ అంతా క్లియర్ కదా? ఓకే సార్. ఓకే, సో అర్థమవుతుంది కదా సప్లాజిక్ అంతా? సో ఎనీ లాస్ట్ మినిట్ క్వశ్చన్స్? సార్ ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేసారు సార్. అంటే మిస్టేక్ అంటే డాట్ వస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే మన స్టడీ డే ఎండ్ డేట్ కి మైనస్ వాల్యూస్ వస్తుంది. మైనస్ వాల్యూస్ రావచ్చు, తప్పేం లేదు. అసలు ఎండ్ డేట్ ఒక నిమిషం లెట్ మీ చెక్. ఎవరు సంపద సార్ ఏ డొమైన్ సార్? ఓకే, సో ఎక్కడ ఇష్యూ? లాస్ట్ సార్ అది అంటే చేశాను, ఇది కూడా వేరేలాగా చేశాను సార్. కోడ్ కరెక్ట్గా కాదు సార్. ఏమైతుంది ఇక్కడ? డేట్స్ మైనస్ వాల్యూస్ వస్తుంది, అది కరెక్ట్ రాంగ్ అని చెప్పేసి. ఎండ్ డేట్ సార్, ఎండ్ డేట్ ఒక నిమిషం చూడండి. ప్లస్ 1 ఎందుకు పెట్టారు ఇక్కడ మనకు 2? నేను న్యూమరిక్ వాల్యూస్ తీసుకున్నాను అంటే న్యూమరిక్ ని కన్వర్ట్ చేసుకొని అండ్ నార్మల్ ఎండ్ డేట్ కానీ స్టార్టెడ్ న్యూమరిక్ కూడా పెట్టుకున్నాను సార్. సో ఇక్కడ మీకు ఏమవుతుంది అయితే ఇప్పుడు? అంటే వచ్చినాయి సార్, కాకుండా ఎండ్ డేట్ లో మైనస్ వాల్యూస్ వచ్చినాయి. కరెక్టా లేకుంటే మనం ఇస్తున్నాం. 8:35 రికార్డ్స్ వచ్చినాయి నీకు అంటే ఎక్కడ మిస్టేక్ చేశారనుకుంటే మీరు. ఇలా దాంట్లో ఎన్ని రికార్డ్స్? 0 తీసేయండి సార్. లైక్ ఫార్మ్ ఏదో ఉంటది కదా, అవి సబ్జెక్ట్ ఓకే ఫైన్ ఫైన్. ఓకే, సో -365 and you వచ్చిందా? సారీ చూసి చూడండి అంటే ప్రోగ్రామ్ ఇది కదా. మీరు సైడ్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా రిఫరెన్స్ స్టార్ట్ డేట్ తోటే చేయాలి, రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా. మీరు స్టార్ట్ డేట్ తో ఎండ్ డేట్ తో ఎప్పుడు చేయొద్దు. మీకు ఇక్కడ RF ENDTC తీసుకున్నారు.
సో అందుకే మీకు ఆబ్వియస్ గా రాంగ్ వస్తాయి. Okay. కానీ సార్ మీకు గుర్తుంచుకోండి, బ్లైండ్ గా మీ స్టార్ట్ డేట్ అయినా ఎండ్ డేట్ అయినా స్టార్ట్ అంటే ఆ పర్టికులర్ స్టడీ డివై స్టార్ట్ కానీ ఎండ్ కానీ నువ్వు కంపారిజన్ చేయాల్సింది ఓన్లీ అడ్వర్స్ ఈవెంట్స్ రిఫరెన్స్ స్టార్ట్ డేట్ తోటి ఆర్ఎఫ్ఎస్టీ డీటెయిల్స్ తోటి కంపేర్ చేయాలా. ఓకే సార్. మళ్ళీ ఎండ్ డేట్ చేయొద్దు. అంటే ఇప్పుడు నువ్వు డే 1 అని ఈ రోజు అంటున్నావు, ఓకేనా? నువ్వు డే 1 తోటి కంపారిజన్ చేసి ఎన్నో రోజు చెప్పాలి, కానీ మళ్ళీ ఎండ్ డేట్ తీసుకుంటే సమ్ ఎక్స్పైరీ డే ఉంటది కదా, దాంతో మళ్ళీ ఇట్లా కంపేర్ చేస్తాం రాంగ్. అది ఇక్కడ స్టార్ట్ డేట్ పెట్టుకుని సరిపోతుందా సార్? అంటే ఇది ఇక్కడ చేసి ఇక్కడ స్టార్ట్ డే పెట్టేస్తే అయిపోతూ వచ్చేస్తుంది, సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ప్రోగ్రామింగ్ ఇది ఓకే సార్. మనం ఒకసారి కొంచెం పైకి వెళ్ళాలి సార్. ఈ డేట్స్ ఇది క్రియేట్ చేసిన ఈ విధంగా కూడా చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ ప్రోగ్రామింగ్ లో హార్డ్ కోడింగ్ ఉండదు. వాల్యూ ఇదైతే ఇది పెట్టు అని చెప్పేసి ఎప్పుడు పెట్టద్దు. దాని తప్ప ప్రోగ్రామేటికల్ గా మీకు ఎన్ని స్టెప్స్ రాసినా పర్లేదు, ప్రోగ్రామ్ లో డేటా మీకు ఎట్లా వచ్చినా మీ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. సో ప్రాబ్లం ఏం లేదు, ఇలా రాయాలి అలా రాయాలని ఎక్కడ రూల్స్ ఏమండవు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. పాయింట్స్ ఎంత అంతే. సో ఇది సప్లిమెంటరీ కూడా క్రియేట్ చేసి పెట్టేసి మీ రెస్పెక్టివ్ ఫోల్డర్ లో అవుట్పుట్ చేసి పెట్టండి డేటా సెట్స్. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే మీరు ఒకసారి అవుట్పుట్ చేసినాక మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిరణ్ చేసింది ఏమంతకు వాల్యుయేషన్ చేస్తారు, అట్లా మీకు ఏంటంటే చేద్దాం ఒకసారి. ఓకే, కంపేర్ చేసుకొని కంపారిజన్ చేద్దాం. ఓకే, సో ప్రాక్ కంపేర్ చేసేటప్పుడు మిస్ మ్యాచెస్ కూడా ఎట్లా చెక్ చేయాలని తెలుస్తుంది మీకు. అవును సార్. ఓకేనా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఓకే, దర్ ఇస్ నో డౌట్, వీ కెన్ క్లోజ్ ద కాల్. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, సబ్ కూడా చేసేయండి, తర్వాత సీఎం సబ్ సీఎం కూడా చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ వరకు ఈ అసైన్మెంట్స్ అయిపోయి ఉండాలి. నేను చూసాను పర్టికులర్ పేర్లు అయితే ఏం చెప్పాను, కానీ ఏంటంటే చాలా మంది ఇంకా ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయలేదు. సో ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు క్లాస్ తర్వాత ఈ టైంలో చేస్తేనే మీకు ఏ డౌట్స్ అని క్లారిఫై అవుతాయి. ఓకే, ఓకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.